గోధుమ గింజ చావకుంటే, చనిపోయిన గోధుమ గింజ తిరిగి ఎలా మొలకెత్తుతుందో అది దేవుడికి మాత్రమే తెలుసు. యవ్వనస్తులైన 5 మిషనరీల ప్రాణాన్ని దేవుడు ఎందుకు ఫణంగా పెట్టాడు? ఔకా తెగవారు హంతకులైన వారిని రక్షించడానికి దేవుడు అంతగా ప్రేమించే తన కుమారుల ప్రాణాన్ని ఎందుకు ఫణంగా పెట్టాడు? ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. తన కుమారుణ్ణి లోకానికి పంపించిన దేవుడు ఈ లోకంలోని ఏ తెగ కూడా నశించడం ఆయనకు ఇష్టం లేక ఎవరు సమీపించలేని ఔకా వారిని సమీపించడానికి కొరకు ముందుగా ఏర్పాటు చేసుకున్న మిషనరీలను వారు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. కానీ ఆ కార్యం అక్కడితో ఆగిపోలేదు. 5 మిషనరీలు చనిపోయిన స్థలానికి చంపిన వ్యక్తుల దగ్గరికి ధైర్యం చేసి జిమ్ ఎలియాట్ భార్య ఎలిజబెత్ ఎలియాట్, నెట్ సెయింట్ అక్క ఇద్దరు కూడా వారి మధ్యకు వెళ్ళడం, దేవుడు అద్భుతమైన కార్యం చేసి ఎన్నడూ దేవుని గురించి వినని వారికి దేవుని సువార్త ప్రకటించబడడం, నరహంతకులైన వారు దేవుని రక్షణలోనికి రావడం గొప్ప అద్భుతమైన కార్యం. దేవుని కార్యాలు నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ కథ అంతా కూడా ఈ యొక్క స్టోరీ 10 భాగాలుగా ముందు ఉంటుంది. ఈ స్టోరీ చివరి భాగము, మిగతావన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. మన ఆత్మలకు ఎంతో ఉజ్జీవంగా అనిపిస్తుంది. వారు చేసిన త్యాగము మన జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఇంకా కొత్తగా ఏముంది దాన్ని మనం కొనసాగించడానికి చేయడానికి ఆస్కారం ఉంటుంది. చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి అవన్నీ కూడా మీరు వినడం ద్వారా. ఇంత పెద్ద వీడియోస్ చేయడానికి కారణం పూర్తిగా వివరంగా మీరు తెలుసుకోవాలని ఇన్ని ఎపిసోడ్స్ చేశాను నేను. తప్పకుండా మీరు వింటారని ఆశిస్తున్నాను. చివరి భాగంలోకి వెళ్దాము. స్టీవ్ సెయింట్, నెట్ సెయింట్ దంపతుల 2వ సంతానము స్టీఫెన్ ప్యారిస్ సెయింట్ 1951 జనవరి 30న కీటోలోని మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు. అక్క క్యాథీ 1 సంవత్సరం పెద్దది. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి మార్జితో పాటు కీటోకి వచ్చేశాడు. పిల్లలు క్యాథీ, స్టీవ్ మరియు ఫిలిప్ ముగ్గురు కీటోలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. వేసవి సెలవులకు టిబోనోకి వస్తుండడంతో ఔకా బాలులతో మంచి స్నేహం కుదిరింది. ఆ సమయంలో రేచల్, బెట్టి మరియు డయూమాల పరిచర్యను దేవుడు దీవించగా వావ్డానీలు మారుమనసు పొందుతున్నారు. రేచల్ కూడా వావ్డానీ భాషా నిర్మాణం పూర్తి చేసి దేవుని వాక్యాన్ని వావ్డాలోనికి అనువదించింది. స్టీవ్ను వావ్డానీలు ముద్దుగా బాబే అని పిలుచుకునేవారు. అప్పుడే మారుమనసు పొందిన క్యాథీ మరియు స్టీవ్లు తమ అత్త రేచల్ సమక్షంలో బాప్టిజం తీసుకోవాలని ఆశించారు. తనకు తమ్ముడికి బాప్టిజం ఇవ్వడానికి క్యాథీ ఎంచుకున్న మనుషులు కీమో మరియు డ్యూయీలు. వావ్డానీల సాంప్రదాయ విద్య అయిన బల్లెము మరియు గాలిగొట్టంలో ఉపయోగము, వేటాడడం, చేపలు పట్టడం వంటివి స్టీవ్కి తెలియవు. ఒకనాడు మింకాయి వచ్చి రేచల్తో ఏమీ తెలియని బాబే భవిష్యత్తులో ఎలా బ్రతుకుతాడని ప్రశ్నించగా, అతని తండ్రిని నీవు చంపావు గనుక నీవే ఆ బిడ్డకు బ్రతకడం నేర్పించాలి అని రేచల్ జవాబిచ్చింది. నాటి నుండి స్టీవ్ను మింకాయి ఎంతో మమకారంతో చూసుకునేవాడు. 1970లో టోనా అను రక్షించబడిన వావ్డానీ తన విశ్వాసమును బట్టి చంపబడి మొదటి హతసాక్షి అయ్యాడు. క్యూరారే దిగువ ఔకాలకు చెందిన టోనాకు ఎగువ ఔకాలైన మింకాయి వర్గంతో మంచి స్నేహం ఉండేది. టిబోనోలో రక్షింపబడిన మీదట దిగువనున్న తన ప్రజలకు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు వారు అతన్ని తిరస్కరించి బల్లెంలతో పొడిచి చంపారు. ఎంతో దుఃఖపడిన టిబోనో వారు టోనా జ్ఞాపకార్థం టిబోనోకు టోనాంపాండే అనే పేరు పెట్టారు. స్టీవ్ 1970లో బాప్టిజం పొందిన తర్వాత వీటన్ కళాశాలలో చేరి 1973లో ఆర్థిక శాస్త్రంలో BA పట్టా సంపాదించుకున్న మీదట ఈక్వెడార్కు తిరిగి వచ్చి పర్యాటక గైడ్గా పనిచేశాడు. తదుపరి బ్రాంక్ బ్రౌన్ గారు క్యాథీని తన కోడలుగా చేసుకున్నారు. రాస్ బ్రౌన్ కూడా తన మామ నెట్ తరహాలో ఒక మిషన్ పైలట్. స్టీవ్ కూడా ఈక్వెడార్లో ఉన్న సమయంలో వర్జీనియా లిన్ ఆల్సన్ వివాహం చేసుకున్నాడు. తమ మొదటి కుమారుడు షాన్ ఫిలిప్ పుట్టిన తర్వాత స్టీవ్ తన కుటుంబంతో అమెరికాకు వచ్చి మినసోటా రాష్ట్రంలో మంచి వ్యాపారవేత్తగా పేరు గడించాడు. తర్వాత ఫ్లోరిడాలో ఒకాలా ప్రాంతంలో స్థిరపడ్డాడు. తన తండ్రి నేట్ వలె చక్కని సృజనాత్మకత కలిగి స్టీవ్ మంచి శాస్త్ర పరిశోధకుడు మరియు నిపుణుడైన పైలట్. స్టీవ్కు శాన్ తర్వాత జైమీ, నథనియల్, జెస్సీ అబ్రామ్, స్టెఫానీ రాక్వెల్ జన్మించారు. తన కుటుంబంతో కలిసి సెలవులలో టోనాంపాడే వచ్చి మేనత్త రేచల్ని చూసి వావ్డానీల మధ్య దేవుని పరిచర్య చేసి వస్తుండేవాడు.
రక్షింపబడిన ఆత్మలైన నాటి మిషనరీల హంతకులు తదుపరి రేచల్, క్యాథీ మరియు స్టీవ్ల పరిచర్యలో దేవుని సేవకులుగాను సంఘ పెద్దలుగాను రూపాంతరం చెందారు. రేచల్ వారిని పలు ప్రదేశాలకు తీసుకెళ్లి సాక్ష్యం చెప్పిస్తుండేది. రేచల్ మరియు బెట్టీలు తమ యుద్ధకు రాకున్నట్లయితే తమ జాతి భూమి మీద నిలిచి ఉండేది కాదని వారు చెప్తుండేవారు. బెర్లిన్లో బిల్లీ గ్రహం గారి కూటములలో కూడా వారు తమ సాక్ష్యాలను పంచుకున్నారు. రేచల్ మరియు స్టీవ్ సెయింట్ల కృషి ఫలితంగా ఈక్వెడార్ ప్రభుత్వం వావ్డానీలకు వారు సంచరించే ప్రాంతంలో కొంత భూభాగంను రిజర్వ్ ప్రాంతంగా ప్రకటించింది. ఎందుకంటే తమ క్రూర ప్రవృత్తిని విడిచిన వావ్డానీలు ఇప్పుడు నాగరిక సమాజం అభివృద్ధి కార్యక్రమముల వలన తమ భూభాగాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. వావ్డానీలు దేవుని యొద్దకు రావడం ఆరంభమైన పిదప నరహత్యల సంఖ్య 90% తగ్గిపోయి వావ్డానీ జాతి విస్తరింపనారంభించింది. వేరువేరు వావ్డానీ గ్రామాల మధ్య వివాహ బంధాలు ఏర్పడి రాకపోకలు విస్తరించి క్రూర సంస్కృతి దాదాపు కనుమరుగైపోయింది. వావ్డానీలు ఇప్పుడు మనుమలు మునిమనుమలను చూడగలుగుతున్నారు. 1994లో దేవుని సేవకురాలు రేచల్ సెయింట్ తన పరుగును ముగించి ప్రభువును కలుసుకుంది. స్టీవ్ వచ్చి ఆమెను టొనంపాడేలో సమాధి చేశాడు. రేచల్ లేని లోటును జీర్ణించుకోలేని వావ్డానీ పెద్దలు వచ్చి తమతో నివాసం చేయమని స్టీవ్ను బ్రతిమాలుకున్నారు. దేవుని సన్నిధిలో కనిపెట్టిన తర్వాత తన కుటుంబంతో చర్చించిన స్టీవ్ 1995లో తనకు అవసరమైన మేరకు సామాను సర్దుకుని కుటుంబ సమేతంగా తన విమానంను నడుపుకుంటూ టొనంపాడేకు వచ్చేశాడు. టొనంపాడేలో విమానం దిగడానికి వావ్డానీ సంఘస్థులు ఎంతో కష్టపడి అడవిలో రన్వేను సిద్ధం చేశారు. అసలేం జరిగింది? మిషనరీలు చంపబడడానికి కారణం ఏంటి? ఏం జరిగింది? టొనంపాడేలో స్థిరపడిన స్టీవ్ అక్కడ మరొక చోట విమానం రన్వేను మరియు వావ్డానీల కొరకు దగ్గరలోని నిమోంపాడే అనే చోట ఒక చిన్న ఆసుపత్రిని నిర్మించాడు. నిమోంపాడే వద్ద ఉన్న నీటికి ఔషధ గుణం ఉంటుంది. ఒకనాడు డయూమా ఇంటికి సమీపంలో తాము కూర్చుని ఉండగా సువార్థికుడైన డ్యూయిని చూసి స్టీవ్, నీవు దేవుని వెంబడించక మునుపు ఎందరిని చంపావు అంటూ ప్రశ్నించాడు. వాస్తవానికి తన తండ్రిని, ఆయన మిత్రులను ఎవరెవరు చంపారు అనేది స్టీవ్కు సూచాయగా తెలుసు. కానీ నాడు తనకు తెలిసిన ఔకాలందరూ దాదాపు తండ్రులను పోగొట్టుకున్నవారే గనక వారి మీద సానుభూతినే కలిగి ఉన్నాడు. పైగా ఔక సాంప్రదాయం ప్రకారము ఒక వ్యక్తి చంపబడితే అతని కుమారుడు ప్రతిహత్య జరిగించాలి. ఆ ప్రకారం తాను నరహంతకులందరినీ హతం చేయాలి. కానీ క్రీస్తు బిడ్డ అయిన తనకు అట్టి ఆలోచనే హాస్యాస్పదం. అదే మనసు క్రీస్తు క్షమాపణను సంపూర్ణంగా అనుభవిస్తున్న గికితా, నాంపా, కీమో, నిమోంగా, మింకాయి మరియు డ్యూయిలు కూడా కలిగి ఉన్నారు. స్టీవ్ ప్రశ్న వారిలో ఎట్టి సందేహాలను పుట్టించలేదు. దేవుని కృపావరంలో తాము స్టీవ్ యొక్క పాలిభాగస్తులని వారికి తెలుసు. 1956 జనవరి 8 ఆదివారం నాడు స్టీవ్ తండ్రితో పాటు ఆయన మిత్రులను విచక్షణ రహితంగా పొడిచి నరికి చంపిన వీరు నేడు స్టీవ్ ముందు తమ హృదయాలను ఎట్టి అరమరిక లేకుండా తెరిచి చూపిస్తున్నారు. మిషనరీలు చనిపోయిన దాదాపు 40 సంవత్సరాల తర్వాత వారి మరణ రహస్యం స్టీవ్ ముందు బయలుపరచబడింది. మిషనరీలను పామ్ బీచ్లో కలుసుకున్న జార్జ్ ఉరఫ్ నెన్కేవి అనువాడు దెలీలా ఉరఫ్ గిమాడేను 4వ వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే గిమాడే తల్లి మరియు అన్నలు ఒప్పుకోలేదు. వారు ఆమెను డ్యూయికి ఇవ్వాలని తలంచారు. అయితే నెన్కేవిని ఇష్టపడి అతనితో రహస్యంగా తిరుగుతున్న గిమాడే తన ఇంటి వారి మీద కోపంగా ఉంది. మీరు నెన్కేవితో నా వివాహం అనుమతించకపోతే నేను ఎందుకు జీవించాలి? ఎక్కడైనా విదేశీయుల ఎద్దుకు వెళ్తే వారు నన్ను చంపుకు తింటారు. అప్పుడు పీడ విరగడవుతుంది అంటూ టివేనో నుండి బయలుదేరి వచ్చేసింది. గిమాడేకు ఏదైనా ఆపద సంభవిస్తుందేమోనన్న భయంతో మిటంకా ఆమె వెనుకే బయలుదేరగా గిమాడేతో ఏకంగా గడిపే సమయం కొరకు నెన్కేవి వారిద్దరిని వెంబడించాడు. జనవరి 6 నెట్ విమానంలో నెన్కేవిని జార్జ్ చూసిన ఔకాల విమానం పామ్ బీచ్ వద్ద ఆగడం గమనించి మరునాడు అక్కడికి బయలుదేరారు. అక్కడ తమకు బహుమతులు ఇస్తున్న కోవాడిని అంటే తెల్లవారిని కలుసుకోవచ్చునని వారు భావించారు. దారి మధ్యలో వారికి నెన్కేవి మరియు గిమాడేలు తరసపడ్డారు. అది చూసి గిమాడే అన్న నాంపా అంకి మీద గుగ్గిలమైపోయి నెన్కేవిని పొడవడానికి సిద్ధమైపోయాడు. నెన్కేవి భయపడిపోయి కోవాడి తమ మీద దాడి చేసినందున తామిద్దరం పారిపోయి వస్తున్నామని అబద్ధం చెప్పగా నెన్కేవి నైజం తెలిసిన మిగిలిన ఔకాలు వెంటనే నమ్మకుండా మిటంకా సంగతి అడిగారు.
నెన్కెవి తడుముకోకుండా మిటంకా వేరే దారిలో పారిపోయింది అని చెప్పేసరికి అవకాల అందరిలోని పెద్దవాడైన గికిత ఆగ్రహంతో గతంలో తెల్లవారు తమ పట్ల జరిగించిన అకృత్యాలను గికితి సాక్షి. మరలా తెల్లవారి పట్ల వారి పగ రగిలింది. మనల్ని మనం చంపుకోవడం కంటే మనమే కోవాడిని చంపేస్తే బాగుంటుంది అని గికిత వారిని రెచ్చగొట్టగా, అప్పటి వరకు మిత్రులు తమ ప్రేమ పర్యటనల ద్వారా ప్రోగు చేసుకున్న సద్భావము గికిత కవ్యంతో మాయమైపోయింది. తదుపరి కార్యాచరణ ఆలోచిస్తూ వారు తమ బల్లాలకు పదును పెడుతుండగా మిటంకా తిరిగి వచ్చింది. ఆమె రాకతో నెన్కెవి తమతో అబద్ధం చెప్పాడని వారికి అర్థమైంది. కానీ వారిని అప్పటికే పట్టిన దురాత్మలు పట్టు వదలలేదు. కోవాడిని అంతముంచడానికే వారు నిశ్చయించుకున్నారు. ఆదివారం ఉదయం హంతకులు ఈత కళ్ళు సేవించి ఫామ్ బీచ్కు బయలుదేరారు. వారితో పాటు స్త్రీలైన మినిమో, దావా, అకావో, డయుమా తల్లి మరియు శుక్రవారం నాడు వచ్చిన మిటంకాలు కూడా పురుషులతో కలిసి బయలుదేరారు. కోవాడిని చంపడానికి ఒప్పుకోని దావా వారిని దారి పొడుగున బ్రతిమాలుతూనే ఉంది. కానీ వారు వినలేదు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వేళలో క్యూరారేకు చేరుకున్న హంతక బృందం స్త్రీలను క్యూరారే అవతల వైపు నుండి పంపి మిత్రులను ఏమార్చి మరోవైపు నుండి పురుషులు దాడి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ కొంచెం దగ్గర నుండి మిత్రులను వారి ఆయుధాలను చూసినప్పుడు తమ కంటే కోవాడి చాలా బలంగా ఉన్నారని గ్రహించారు. గికిత మినహా మిగిలిన వారు పలాయనం చిత్తగించడానికి సిద్ధమయ్యారు. కానీ గికిత వారిని మరలా పురికొల్పి ముందుకు నడిపించాడు. వారితో ఏకీభవించని దావా చెట్ల మధ్య దాగుకొని జరుగుతున్నది కనిపెడుతుంది. స్త్రీలు అవతల వైపు నుండి వచ్చినప్పుడు మిత్రులలో ఇద్దరు వారిని చూసి సంతోషంతో వారి వైపు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుండి నాంపా దాడి చేసి జిమ్ను తొలిపోటు పొడిచాడు. ఆ వెనుకే మింకాయి నెట్ తల మీద పొడవుగా అతన్ని పట్టుకోబోయిన ఎడ్ మెకెల్లిని తనతో పాటున్న మిగిలిన వారు పొడిచారు. విమానం వద్ద ఉన్న రోజర్ షెల్మెరాకు వర్తమానం అందించడానికి రేడియోలో మాట్లాడబోతుండగా వెనక నుండి నిమోంగాతో పాటు మిగిలిన వారు పొడిచారు. తనకు పారిపోయే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా దూరంగా ఉన్న పీట్ ఫ్లెమింగ్ ఒక విరిగిన చెట్టు మొద్దు మీద నిలబడి, మేము మీకు స్నేహితులం, మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు అంటూ ఆవేదనగా ప్రశ్నిస్తుండగా కీమో బల్లెము అతని గుండెల్ని చీల్చింది. మొదటి బల్లెపు పోటు తిన్న వెంటనే జిమ్ ధైర్యం కోల్పోకుండా వారిని భయపెట్టడానికి తన తుపాకీతో గాలిలో కాల్పులు జరుపుతుండగా 3 స్త్రీలు అతడిని కత్తులతో నరికారు. తుపాకీ గుండెలో ఒకటి నాంపాకు తగిలి చిన్న గాయం కాగా మరొకటి చెట్లలో దాక్కున్న దావాను రాచుకుంటూ వెళ్ళింది. మిత్రులు చనిపోతున్న సమయంలో వారికి ఆకాశంలో ప్రకాశమానమైన వెలుగులో గొప్ప సంఖ్యలో తెల్లని వస్త్రాలను ధరించిన వారు కనబడడమే గాక వారు ఎన్నడూ వినని సంగీతం వినబడింది. తమకు దురాత్మలు కనబడ్డారని భావించిన హంతకులు తర్వాత విమానమును పాడు చేసి మిత్రుల శవాలను నదిలో విసిరేసి టివోనెకు వెళ్ళి తమ నివాసాలను తలగబెట్టి మరో చోట టివోనో కట్టుకున్నారు. తర్వాత తాను వివాహమాడదలుచుకున్న గిమాడే నెన్కెవి వలన గర్భమైందని తెలుసుకున్న డ్యూయి నిమోంగోతో కలిసి నెన్కెవిని పొడిచి చంపాడు. ఆ తర్వాత నాంపా కూడా వేటకు వెళ్ళి చనిపోయాడు. కానీ నిర్దోషులను ఉత్తిపుణ్యానికి చంపిన అపరాధ భావన మిగిలిన వారిని పట్టుకుంది. వారి పశ్చాత్తాపమునకు మూల కారణం అదే. మన ప్రభు అన్యాయపు తీర్పు అంగీకరించడానికి కూడా అదొక కారణం. ఆ తర్వాత రేచల్ బెట్టీలు కనుపరిచిన క్షమాగుణము, తర్వాత కూడా కొనసాగిన ఎంఏఎఫ్ పైలట్ ప్రేమ కానుకల జారవేత వంటి కార్యములు వారిలో యేసు ప్రేమను గూర్చిన అవగాహన కలిగించి వారి కరకు రాతి గుండెలను కరిగించి పశ్చాత్తాపంలోనికి నడిపించాయి. పామ్ బీచ్లో చనిపోతున్న తన సేవకులను తన సన్నిధికి తీసుకువెళ్ళడానికి దేవదేవుడు దూతగణములను పంపించాడని తాము మారు మనసు పొందిన తర్వాత వారు అర్థం చేసుకున్నారు. తన వృద్ధాప్యంలో రక్షింపబడిన గికిత తాను త్వరగా దేవుని యుద్ధకు వెళ్ళి తన కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువును, ఆయన సేవకులైన మిత్రులను కలుసుకోవాలని ఆశించాడు. గికిత 1997లో చనిపోయాడు. మింకాయి మాట్లాడుతూ తాము ఎంతో క్రూరంగా ప్రవర్తించామని, తండ్రి అయిన దేవుడు మిషనరీల ద్వారా తమకు ఆయన యొక్క వాక్కులను పంపించినందువల్ల తాము ఇప్పుడు ఆయన బాటలో నడుస్తున్నామని సాక్ష్యం ఇచ్చాడు. తను టొనంపాడేలో ఉండడంతో తన మీద అధికంగా ఆధారపడిన వావడానీలు సామాజికంగా స్వయం సమృద్ధిని సాధించడానికి ఆటంకం ఏర్పడుతుందని గ్రహించిన స్టీవ్
1996లో వారిని విడిచి మరలా అమెరికాకు వచ్చేశాడు. కానీ క్రమం తప్పకుండా వారి మధ్యకు వెళ్తూ వారి అభివృద్ధి కొరకు కృషి చేయడం ఆరంభించాడు. వారి కొరకు స్థానిక ప్రజల సాంకేతిక విద్యా కేంద్రం ఇండిగో నియస్ పీపుల్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ITEC పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. ఈ కేంద్రంలో తయారు చేసిన ఎగిరే కారు స్టీవ్ను ఒక శాస్త్రవేత్తగా నిలబెట్టింది. టొనంపాడేలో నెన్కేవి కుమారుడైన టెమెంతా స్టీవ్ యొద్ద పైలట్గా శిక్షణ పొంది దానిని ఆకాశంలో చక్కర్లు కొట్టిస్తుంటాడు. స్టీవ్ కుమారులు జైమీ మరియు జెస్సీలు వావ్డానిల అభివృద్ధిలో తండ్రికి సహకరిస్తున్నారు. జైమీ సెయింట్కు దేవుడు 6 కుమార్తెలను, జెస్సీ సెయింట్ 6 బిడ్డలను అనుగ్రహించాడు. మింకాయు మరియు ఇతరులను తీసుకొని స్టీవ్ అమెరికాతో పాటు పలు ప్రదేశాలలో సువార్త ప్రకటనలు చేశాడు. టీవీలో కనబడుతున్న వార్తలను చూసిన మింకాయి నాగరిక సమాజంలోని నేర ప్రవృత్తిని, యుద్ధాలను చూసి దుఃఖపడుతుంటాడు. దేవుని చేత పిలువబడిన 5 ఈక్వెడార్ హతసాక్షుల త్యాగం వలన నేడు దేవుని సంఘం ఎందరో సజీవ సాక్షుల రూపంలో ఈక్వెడార్ అంతటా విస్తరిస్తుంది. డయూమా, డ్యూయి, కీమో, దావా, ఓంపాడేలు నేటికి దేవుని కార్యాలకు సాక్షులుగా జీవిస్తున్నారు. చివరి మాటలు. జిమ్ ఇలియాట్ అన్న వదినలు బెట్ కల్లిన్ ఎలియాట్ పెరూలో 62 సంవత్సరాలు దేవుని సేవ చేసి దాదాపు 150కి పైగా సంఘాలు స్థాపించారు. అమెరికాకు తిరిగి వచ్చేందుకు ఇష్టపడని బెట్ 2012లో ప్రభువును కలుసుకున్నాడు. జిమ్ను గురించి ప్రశ్నించినప్పుడు, జిమ్ ఆకాశంలో ప్రకాశవంతంగా దూసుకుపోయిన తోకచుక్క లాంటివాడు, నేనేమో ప్రతిదినం కనబడే ఒక చిన్న నక్షత్రం లాంటివాణ్ణి. జిమ్ ఆకస్మిక మరణము దేవుని కాపుదల మీద అప్పుడు నాలో అనుమానాలు కలుగజేసింది. కానీ శరీరం చనిపోతేనే కదా నిత్యత్వంలో జన్మించేది అంటూ వ్యాఖ్యానించాడు. అమెరికాలో స్థిరపడిన ఎలిజబెత్ ఎలియాట్ నేడు క్రైస్తవ ప్రపంచంలో ఒక గొప్ప రచయిత్రి. భారతదేశంలో పనిచేసిన ప్రఖ్యాత మిషనరీ ఎమికార్ మైకెల్ జీవితంతో పాటు దాదాపు 20 పుస్తకాలు ఈ దేవుని సేవకురాలి కలం నుండి వెలువడ్డాయి. ఇంకా బైబుల్ అధ్యాపకురాలిగా, బైబుల్ అనువాదకురాలిగా, రేడియో సువార్థికురాలిగా బెట్టి సుపరిచితురాలు. డేవ్ హోవార్డ్ కూడా కోస్టారికాలో మిషనరీగా గొప్ప సేవ చేసి 11 పుస్తకాలను వ్రాశాడు. పలు క్రైస్తవ సంస్థలలో డేవ్ తన సేవలను అందించాడు. 2004లో మార్చ్ మరియు మ్యారీలు చనిపోగా బార్బరా మరియు ఆలివ్లు ఇంకా నిలిచి ఉన్నారు. ఫ్రాంక్ బ్రౌన్ గారి సేవను దేవుడు దీవించి హీవరోలు మరియు అశ్వారాల మధ్యకు జీవంను పంపించాడు. 37 సంవత్సరాలు ఈక్వెడార్లో సేవ చేసిన బ్రౌన్ గారు ప్రస్తుతం మిస్సౌరీ రాష్ట్రంలోని కాన్సస్ సిటీలో నివాసం ఉంటూ అవాంట్ మినిస్ట్రీస్ అను వారితో రేడియో సేవ చేస్తున్నారు. ఇంటర్నెట్లో లభ్యమవుతున్న అంచనాల ప్రకారం నేడు ప్రతిదినం సగటున 150,000 మంది చనిపోతున్నారు. ప్రపంచ జనాభాలో ఇంకా క్రీస్తుని గురించి వినని వారు 271 కోట్ల మంది ఉన్నారు. వీటికి తోడు పెరిగిపోతున్న క్రీస్తు విరోధ హింసాత్మక మతమౌఢ్యము, ధనాపేక్ష మరియు సుఖాలాలన రూపంలో అవధులు దాటుతున్న విగ్రహారాధన. దేవుని సంఘంగా పిలువబడుతున్న క్రైస్తవ సమాజంలో అడుగంటిపోతున్న ప్రార్థన, దైవ భయము, నాగరిక సమాజంలో కొన్ని చోట్ల అవకాలను మించిన క్రూర ప్రవృత్తి, ఇవన్నీ నేడు దేవుని ప్రేమించి ఆయన కార్యాలను చూడగొడుతున్న వారికి సవాల్ చేస్తున్నాయి. వీటిని ఎదుర్కొని అపవాది క్రియలను లయం చేయడానికి ప్రత్యక్షమైన దేవుని కుమారుని గణపరిచినట్లుగా ఈక్వెడార్ హతసాక్షులను పోలిన మిషనరీలను మనలో నుండి దేవుడు సిద్ధపరచునుగాక. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక.